ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లాస్ట్ వీక్ అయినాయి కదా! సో, చాలా పేరెంట్స్‌కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో, ఇండియాలో చదవాలా? అబ్రాడ్‌లో చదివిపియాలా వాళ్ళ పిల్లలకి? సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే చాలామంది స్టూడెంట్స్‌కి ఈ రోజున ఇండియాలో బ్యాచిలర్స్ చేయాలంటే ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఎస్పెషల్లీ ఐటీ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి డిమాండ్ ఉందనే విషయం తెలుసు. కానీ ఇండియాలో చదివితే ఇట్ ఈస్ లైక్ 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్యూషన్ ఫీజు కూడా చూసుకుంటే చాలా కాలేజెస్‌లో ఎగ్జాంపుల్ సిబిఐటి, వాసవి, మాతృశ్రీ వీటన్నిటిలో కూడా ఒక 20,00,000 నుంచి 25,00,000 ఖర్చవుతోంది. సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఒక అవగాహనలోకొచ్చారు. ఏంటి ఇండియాలో ఎడ్యుకేషన్ బావుంటుందా? అబ్రాడ్‌లో బావుంటుందా? తర్వాత అడాప్టబిలిటీ ఎలా ఉంటుంది? అంటే చాలామందికి ఒక క్లారిటీ ఏంటంటే ఇండియాలో ఎడ్యుకేషన్ కంటే కూడా అబ్రాడ్‌లో ఎడ్యుకేషన్ అనేది డెఫినిట్‌గా ఫార్ ఫెచింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి యాక్చువల్‌గా ఏంటంటే ఈ అవేర్‌నెస్ కూడా ఎక్కువగా ఉంటుందని క్లారిటీ ఉంది. కాకపోతే వాళ్ళ పేరెంట్స్‌కున్న ఒక డౌట్ ఏంటంటే ఈ ఏజ్ వచ్చేసి వీళ్ళది చాలా ఎర్లీ ఏజ్ కాబట్టి ఈ ఏజ్ ఆల్మోస్ట్ లైక్ 17, 18 ఇయర్స్ ఏజ్ కాబట్టి సో ఎవ్రీ పేరెంట్స్ ఇస్ రియలీ వరీడ్ వెదర్ ఏంటంటే అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు నిలదొక్కోగలుగుతారా? లేకపోతే వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారా? లేదా? అనేది చాలా కామన్‌గా ఉన్న మెయిన్ డౌట్ ఇక్కడ. సో ఇక్కడ దీనికి యాక్చువల్‌గా ఒక మంచి ఆప్షన్ పట్టుకొచ్చాము. అదేంటంటే మనకి 2 ఇయర్స్ ఇండియాలో చదువుకొని డైరెక్ట్‌గా ఫైనల్ ఇయర్ ఆఫ్ బ్యాచిలర్స్ అబ్రాడ్‌లో చేయొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే ఇండియాలో మాస్టర్స్ చేస్తే అంటే ఇండియాలో బ్యాచిలర్స్ చేశాక మళ్ళీ మాస్టర్స్ చదువుకోవడానికి మళ్ళీ స్టూడెంట్ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళాల్సొస్తుంది. మళ్ళీ అక్కడ మాస్టర్స్‌కి మళ్ళీ 2 ఇయర్స్ చదువుతాం. కానీ ఒకవేళ మనం ఇండియాలో జాబ్ చేసే వాళ్ళని చూసుకుంటే ఐటీ ఫీల్డ్‌లో ముఖ్యంగా వీళ్ళకి ఇండియాలో బీటెక్ ఉంటే సరిపోతుంది. సో మన స్టూడెంట్స్ అందరూ అబ్రాడ్‌లో ఎంఎస్ చేయడానికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఒకటి ఆయా దేశాల్లో డైరెక్ట్ వర్క్ వీసాలు కుదరదు కాబట్టి ఎంట్రీ కోసం అది వాడతాం. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎంటెక్ కాస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే బీటెక్ ఈజ్ గుడ్ ఎనఫ్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు క్రాక్ ఎ జాబ్ ఇన్ ఐటీ మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ ఇలాంటి ఫీల్డ్స్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ ఈ ఫీల్డ్స్‌లో ఏంటంటే పూర్తిగా బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ ఎనఫ్ ఫర్ ఎనీ స్టూడెంట్ టు క్రాక్ ఎ జాబ్. అంటే వాళ్ళు ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, వాళ్ళ స్టార్టప్ గానీ లేకపోతే ఎనీ జాబ్ చేయడానికి. అయితే ఇక్కడున్న సిట్యుయేషన్ ప్రకారం ఏంటంటే మనం ఒక వరల్డ్ టాప్ ర్యాంక్ యూనివర్సిటీ యూకేలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ దానిది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 120 ఇయర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్ టాప్ ర్యాంక్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ తోటి ఇండియాలో ఉన్నటువంటి అపోలో యూనివర్సిటీ వాళ్ళు టైఅప్ చేసుకున్నారు. సో దీని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ 2 సంవత్సరాలు అపోలో యూనివర్సిటీ మన తిరుపతిలో చదువుకొని నేరుగా థర్డ్ ఇయర్ వచ్చేసి వాళ్ళు ఫైనల్ ఇయర్ యూకేకి డైరెక్ట్‌గా వెళ్తారు. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళ 3 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ ఇన్ ఇంజినీరింగ్ సైన్స్ అవుతుంది. అంటే ఇండియాలో బీటెక్ చేసే కంటే ఒక 1 ఇయర్ ఎర్లీగా వాళ్ళు జాబ్ మార్కెట్‌ని హిట్ చేయగలుగుతారు. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు లాస్ట్ ఇయర్ యూకేలో కంప్లీట్ చేస్తారో యూకే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఇంకో 2 ఇయర్స్ అక్కడ స్టే బ్యాక్ ఆప్షన్ వస్తుంది జస్ట్ టు ఫైండ్ ఎంప్లాయ్‌మెంట్. అయితే యూకేలో ఐటీ మార్కెట్ ఏంటంటే చాలా బాగున్న ఫీల్డ్. ఎందుకంటే యూకేలో ఒకటి కాకుండా 2 ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి వైట్ ఫీల్డ్‌లో ఉంటే మరొకటి వచ్చి మిల్టన్ కీన్స్ అని లండన్‌కి, లూటన్‌కి మధ్యలో ఇంకొకటి ఉంది. సో ఇలా 2 హైటెక్ సిటీస్ ఉండడం వల్ల అండ్ చాలా మటుకు ఏఐ స్టార్టప్ వాటికి చాలా ప్రోత్సాహకాలు ఆల్రెడీ ఆ గవర్నమెంట్ ఆఫ్ యూకే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి వీళ్ళకి స్టూడెంట్స్‌కి చక్కగా 2 ఏళ్ళు ఇక్కడ ఇండియాలో చదువుకొని అప్పటికి వీళ్ళ ఏజ్ ఒక 20, 21 వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఫైనల్ ఇయర్‌కి వెళ్తారో ఆ టైంకి ఏంటంటే వాళ్ళకి ఒక పరిపక్వత వచ్చేస్తది. లైక్ వెదర్ ఐయామ్ ఏబుల్ టు మేనేజ్ మైసెల్ఫ్ ఆర్ స్టిల్ ఐ నీడ్ టు సపోర్ట్ అని. ఆబ్వియస్లీ అక్కడ ఏమవుతుందంటే ఈ స్టూడెంట్‌కి చక్కగా వాళ్ళు అక్కడ థర్డ్ ఇయర్‌కి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఇది అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. అక్కడి నుంచి మళ్ళీ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటున్నారు. ఆబ్వియస్లీ దీనిలో ఖర్చు ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు. అస్సలు కాదండి. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటంటే ఇండియాలో చదివేటప్పుడు ద ఫీజ్ విల్ బి ఫర్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇట్ విల్ బి హెల్డ్ ఇన్ తిరుపతి, చిత్తూరు దగ్గర. కాబట్టి ఇక్కడ ఫీజ్ వచ్చేసి ఇయర్లీ 5,00,000. ఈ 5,00,000లో కూడా మన అకాడమిక్ పర్సెంటేజ్ ఈస్ మోర్ దెన్ 80 ఉంటే మనకి చక్కగా ఒక 20% వరకు స్కాలర్‌షిప్ రావడానికి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా ఫీజ్ వచ్చేసి ఒక 4,00,000లో సెటిల్ అవుతుంది. అది కాకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తిరుపతి దగ్గర మనకి హార్డ్లీ 1,20,000 రూపీస్‌లో మంచి అకామిడేషన్, మంచి ఫుడ్, మన తెలుగు ఫుడ్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి చక్కగా ఇక్కడ 2 ఇయర్స్ వీళ్ళు ఇక్కడ హాస్టల్‌లో ఉంటూ చక్కగా చదువుకుంటారు. అండ్ పేరెంట్స్ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తిరుపతి దర్శనం చేసుకోవచ్చు. అలాగే పిల్లల్ని చూసుకోవచ్చు. సో ఇలా 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత మూడో సంవత్సరం ఎప్పుడైతే యూకేకి వెళ్తారో అక్కడ ఓన్లీ 1 ఇయర్‌లో వాళ్ళ బ్యాచిలర్స్ కంప్లీట్ అవుతుంది. ఆ 1 ఇయర్‌కి వచ్చేసి ఫీజ్ యాక్చువల్‌గా 24,00,000 ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళ అకాడమిక్ పర్సెంటేజ్ బట్టి మనకి ఫస్ట్ ఇయర్‌లోనే జాయిన్ అయ్యేటప్పుడే మనకి ఒక స్కాలర్‌షిప్ అనేది డిసైడ్ అవుతుంది. విచ్ ఈస్ యూజువల్లీ బిట్వీన్ 15% to 25%. తద్వారా ఫీజ్ వచ్చేసి మనకి ఒక 18,00,000 నుంచి 20,00,000లో థర్డ్ ఇయర్‌కి మాత్రం ఫీజ్ ఉంటుంది.
సో దాని ద్వారా వీళ్ళకి ఎప్పుడైతే 3 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుందో చక్కగా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ ఈ రోజున హైదరాబాద్లో దొరకాలన్నా కూడా ఇంతే ఖర్చు అవుతుంది దాదాపుగా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ 3 ఇయర్స్ ఖర్చు ఈ లివింగ్ ఎక్స్పెన్స్తో కలిపి చూసుకున్నా కూడా ఇట్ వోంట్ ఎక్సీడ్ మోర్ దెన్ 35 lakhs. తర్వాత దీంట్లో కూడా ఏంటంటే యూకేలో ఎప్పుడైతే వీళ్ళు థర్డ్ ఇయర్ ఉంటారో అప్పుడు వీళ్ళు లీగల్గా 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్స్ కూడా వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కవర్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఎప్పుడైతే ఇది కంప్లీట్ చేస్తారో స్టూడెంట్స్కి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉంటుంది, అడాప్టబిలిటీ ఉంటుంది అండ్ మంచి జాబ్ స్కోప్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఎర్లీ సెటిల్మెంట్కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఒక 20-21 yearsకి జస్ట్ ఇమాజిన్ ద స్టూడెంట్ ఈస్ గెటింగ్ ఇంటర్నేషనల్ డిగ్రీ అండ్ ఆల్సో సెటిలింగ్ ఇన్ యూకే ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఏంటంటే మన ఒక్కళ్ళే వెళ్తామా అనే భయం అవసరం లేదు. ఇక్కడ క్లాస్ స్ట్రెంత్ ఆఫ్ మోర్ దెన్ 60 స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి 60 స్టూడెంట్స్ కూడా అక్కడికి షిఫ్ట్ అవడానికి చూస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ యు ఆర్ నాట్ సెండింగ్ యువర్ చైల్డ్ అలోన్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ 60 స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ 2 years ఇండియాలో ఉన్నప్పుడు దే ఆర్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ గ్రూప్ అంతా అక్కడ వెళ్తారు కాబట్టి వీళ్ళకి చక్కగా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు అక్కడ కూడా ఈజీగా షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో ఫీజు వచ్చేసి 4 లక్షలు పెట్టగలుగుతాం. బట్ 3వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఇప్పుడున్న మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ సరిపోకనో ఏదో కారణం చేత ఒకవేళ ఆ రోజున అంటే థర్డ్ ఇయర్ ఎంటర్ అయ్యేటప్పటికి ఆ 20 లక్షలు మనం సమకూర్చలేని పరిస్థితి అయితే కనుక చక్కగా ఇక్కడే తిరుపతిలోనే ఇంకో 2 years కంటిన్యూ చేసి మనం ఇండియా నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ అపోలో యూనివర్సిటీ తీసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఫీజు వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 1.8 lakhs per year అవుతుంది. ఇది థర్డ్ ఇయర్ 4th yearకి. తద్వారా ఏమవుతుందంటే మీకు ట్యూషన్ ఫీజు అనేది చాలా అఫోర్డబుల్గా అవుతూ అంటే ఒకవేళ మీకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోకపోతే కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే యూకే వీసా సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు 100% ఉంటుంది. కాబట్టి మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ చక్కటి అపోలో యూనివర్సిటీ అంటే ఆబ్వియస్లీ అపోలో అంటేనే ఇండియాలో చాలా మంచి బ్రాండ్. సో ఇలాంటి చోట వాళ్ళు ఫెసిలిటీస్ అవన్నీ కూడా చాలా పర్సనల్గా టేక్ కేర్ చేసుకుంటారు. కాబట్టి మనం ఎటువంటి టెన్షన్ పడకుండా పిల్లల్ని చక్కగా చదివించడానికి ఒక మంచి అవకాశం. సో దీని గురించి ఎనీ డౌట్స్ ప్లీజ్ కాల్ Videsh Consults on the scrolling numbers. Thank you very much. Please do subscribe to Videsh Consults channel and click on the bell button to get regular updates about Europe.